హలో అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. మా క్యూట్ బేబీస్‌కి 1 ఇయర్. మేము ఏం చేశాము, ఎలా సెలబ్రేట్ చేశాము అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. కానీ ఈ వీడియో మాత్రం కేక్ స్మాష్ డెకరేషన్ వీడియో. సింపుల్ అండ్ బ్యూటిఫుల్ డెకరేషన్ చేశాము. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది ట్రాన్స్పరెంట్ బెలూన్ బాక్స్. పర్సనల్‌గా ఈ బాక్స్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ నాకు ఇంతవరకు ఏ అకేషన్‌లో పెట్టాలనిపించలేదు. సో, దిస్ ఈస్ ద బెస్ట్ అకేషన్ అనిపించింది. ఫస్ట్ ఫ్లాట్ బాక్స్ కేర్‌ఫుల్‌గా ఓపెన్ చేయాలి. కార్నర్స్ పట్టుకొని ఓపెన్ చేస్తే బాక్స్ షేప్‌లో వస్తుంది. ఫ్రేమ్ రెడీ అయ్యాక బాటమ్ బోర్డ్‌ని లోపల సెట్ చేసి అడ్జస్ట్ చేసుకోండి. టాప్ వచ్చేసి లిడ్ క్లోజింగ్ అది కూడా కొంచెం ఫిక్స్ చేసుకోవాలి. నౌ బాక్స్ టోటల్‌గా రెడీ అయింది. బాక్సెస్ ఫిక్స్ చేసుకోవాలి. బాక్సెస్ ఫిక్స్ అయ్యాక లెటర్స్ స్టిక్ చేసుకోవాలి. లెటర్ మీద టేప్ స్టిక్ చేసి బాక్స్‌కి అటాచ్ చేయాలి. మనకు కావాల్సిన బాక్సెస్ దొరుకుతాయి. లైక్ ప్లెయిన్ ట్రాన్స్పరెంట్ బాక్సెస్ ONE1 అండ్ హ్యాపీ బర్త్‌డే HBD అనే బాక్సెస్ కూడా ఉంటాయి. సేమ్ ప్యాకెట్‌లో లెటర్స్‌తో పాటు మనకు ట్రాన్స్పరెంట్ టేప్ కూడా ఇస్తారు. అది బాగుంటుంది ఫిక్స్ చేయడానికి లెటర్స్‌ని. సేమ్ N అండ్ E కూడా ఇలానే స్టిక్ చేయాలి. నౌ 1 ట్రాన్స్పరెంట్ బెలూన్ బాక్స్ రెడీ. పింక్ ఫ్లాగ్ బ్యానర్స్ చూడడానికి సింపుల్‌గా ఉన్నా చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. ఫ్లాగ్స్ సైడ్ A, సైడ్ B 2 సైడ్స్ యూజ్ చేసుకోవచ్చు. ర్యాక్‌లో ఆల్రెడీ హోల్స్ రెడీగా ఉంటాయి. థ్రెడ్ అందులో ఎక్కించి ఫ్లాగ్ రెడీ చేసుకోవడమే. బ్లూ ఫ్లాగ్స్ మాత్రం చెక్ చేసుకోవాలి. వన్ సైడ్ ప్లెయిన్‌గా ఉంటాయి అండ్ వన్ సైడ్ డిజైన్ ఉంటది. బెలూన్ మౌత్‌తో ఊదడం కన్నా మిషన్ అయితే బెటర్ అనిపించింది. సో, ఈ మిషన్ తీసేసుకున్నాను. ఫర్దర్‌గా కూడా యూజ్ అవుతుంది. బెలూన్ బ్లూ కలర్ ట్యూబ్‌లో పెట్టేస్తే ఆటోమేటిక్‌గా ఎయిర్‌తో బెలూన్ ఫిల్ అయిపోతుంది. బెలూన్ కావాల్సిన సైజ్ టై చేసుకొని ఈ ట్రాన్స్పరెంట్ బాక్స్‌లో ఫిక్స్ చేసుకోవాలి. ఈచ్ బాక్స్ 4 బెలూన్స్ పడతాయి. నేను 2 బ్లూ అండ్ 2 పింక్‌తో డెకరేట్ చేసుకున్నాను. సెటప్ కోసం బ్యాక్‌డ్రాప్ స్టాండ్ యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ పోల్స్‌ని స్లోగా ఎక్స్టెండ్ చేసి హైట్ అడ్జస్ట్ చేసుకోండి. బేస్ స్ట్రాంగ్‌గా ఉందా చూసి లాక్ చేయండి. నెక్స్ట్ క్రాస్ బార్ అటాచ్ చేసి సెక్యూర్ చేయండి. బ్యాక్ సైడ్‌లో ఉన్న విండో మొత్తం కవర్ కావాలని హైట్ సెట్ చేసుకుంటున్నాము. నౌ ఫ్రేమ్ రెడీ అయింది. ఎక్స్‌పెన్సివ్ బ్యాక్‌డ్రాప్ ఏం తీసుకోలేదు. సింపుల్‌గా వైట్ క్లాత్ యూజ్ చేసాం. వైట్ క్లాత్ మీద డార్క్ కలర్స్‌తో డెకరేషన్ చేస్తే లుక్ బాగుంటుంది అండ్ సింపుల్‌గా క్లాసిక్‌గా కనిపిస్తుంది. క్లాత్‌ని సేఫ్టీ పిన్స్‌తో ఫిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు బ్యాక్‌డ్రాప్, బెలూన్స్, బ్యానర్స్, బాక్సెస్ ఎవ్రీథింగ్ రెడీ అయినాయి. ఫస్ట్ పింక్ ఫ్లాగ్ బ్యానర్ క్రాస్‌గా టై చేద్దాం అనుకున్నాం. కానీ సెట్ అవ్వదనిపించింది. దెన్ స్ట్రెయిట్‌గా టై చేసాం. బ్లూ బ్యానర్ కొంచెం స్పేస్ ఇచ్చి నెక్స్ట్ టై చేసాం. ప్రతి ఫ్లాగ్‌కి ఈక్వల్ గ్యాప్ ఉండేలా అడ్జస్ట్ చేస్తే లుక్ క్లియర్ మరియు పర్ఫెక్ట్‌గా ఉంటుంది. పింక్ అండ్ బ్లూ బ్యానర్స్ టై చేస్తున్నప్పుడే మాకు ఒక మంచి క్యూట్ అండ్ సెలబ్రేషన్ ఫీలింగ్స్ వచ్చాయి. పింక్ అండ్ బ్లూ బ్యానర్స్ ఆల్టర్నేట్‌గా టై చేసుకున్నాము. ఇట్స్ బ్యూటిఫుల్. హోల్ డెకరేషన్‌లో దిస్ ఈస్ మై ఫేవరెట్ పార్ట్. ఈ డ్రెసెస్ వచ్చేసి కిడ్స్ థర్డ్ మంత్ ఫోటోషూట్ డ్రెసెస్. చాలా క్యూట్‌గా ఉన్నాయి కదా! ఈ డ్రెసెస్ వచ్చేసి జస్ట్ అరైవ్డ్ డ్రెసెస్. వెన్ దే ఆర్ 5 డేస్ ఓల్డ్ అప్పుడు వేసాను. అండ్ ఫస్ట్ మ్యాచింగ్ డ్రెసెస్. ఈ డ్రెసెస్ నా ఫేవరెట్ డ్రెసెస్. చాలా సేఫ్‌గా పెట్టుకున్నాను. ఫ్యూచర్‌లో ఈ డ్రెసెస్ ఫ్రేమ్ చేసి వాళ్ళ రూమ్‌లో డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ సీ. ఈ డ్రెసెస్ కూడా డెకరేషన్‌లో యూజ్ చేశాము. జస్ట్ సేఫ్టీ పిన్స్‌తో ఫిక్స్ చేశాము. ఫస్ట్ ఫ్లోర్ మీద రగ్గేసాము కొంచెం స్లిప్ అవ్వద్దు అని. దాని తర్వాత డెకరేషన్ క్లాత్ వేసాను. ఈ డెకరేషన్ క్లాత్ నేను మీషోలో తీసుకున్నా. సేమ్ రోలో బెలూన్స్ 1 పింక్, 1 బ్లూ అట్లా ఆల్టర్నేట్‌గా పెడదాం అనుకున్నాము. లుక్ అంత మంచిగా అనిపించలేదు. సో, 1 సైడ్ పింక్ అండ్ 1 సైడ్ బ్లూతో డెకరేట్ చేసాం. ఫస్ట్ మేము అవుట్‌డోర్ ప్లాన్ చేసాము. పార్క్‌లో డెకరేట్ చేద్దామని. కానీ ఆ రోజు చాలా వేడిగా ఉంది. కిడ్స్‌తో కొంచెం కష్టం అనిపించింది. ఫుల్ డెకరేషన్ అయిపోయాక అప్పుడు వాళ్ళని రెడీ చేసి తీసుకొచ్చాను. ఎలా రెడీ చేశాననేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. తక్కువ బడ్జెట్‌లో ఫినిష్ చేసాం ఈ డెకరేషన్. లైక్ స్మాల్ డెకరేషన్ బట్ ఇట్ మేక్స్ బిగ్ డిఫరెన్స్. బెలూన్ బాక్సెస్ ప్లేస్ చేశాక ఫైనల్ లుక్ చూడండి.
I hope you liked the video. For more videos, please like, share and subscribe to my channel. Thank you. Bye bye.